నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. సిఎస్ జవహర్ రెడ్డి వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి కన్ఫర్డ్ ఐఏఎస్ పోస్టింగ్లు ఇచ్చేదానికి ట్రై చేస్తున్నారు. ఈవెన్ యూపీఎస్సీకి ఆయన లేఖ కూడా రాశారు అని చెప్పి తెలుస్తుంది. బట్ యూపీఎస్సీ అయితే కోడ్ ఉంది కాబట్టి ఇలా చేయడం కుదరదని చెప్పినట్లుగా తెలుస్తుంది. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి ఏంటి వారి విశ్లేషణ ఈ రోజు మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. కోడ్ ఉందని చెప్పేసి సిఎస్ జవహర్ రెడ్డికి తెలియదు కానీ ఆయన మాత్రం యూపీఎస్సీకి లేఖ రాశారు. ఏమని, ఈ ఐఏఎస్లకి కన్ఫర్డ్ ఐఏఎస్లకి పోస్టింగ్ ఇవ్వడం కోసం, ఎంపిక చేసుకోవడం కోసం ఆయన ఒక లేఖ రాశారు. ఒక మహిళను కూడా ఆయన సిఫారసు చేశారని చెప్పి తెలుస్తుంది. మరి యూపీఎస్సీ అయితే దాన్ని ఖండించిందని తెలుస్తుంది. ఇప్పుడు కోడ్ ఉంది కాబట్టి చేయలేము అని ఎంపిక అనేది. దీన్ని ఏ విధంగా చూడాలి అంటారు? ఇప్పుడు రాష్ట్రంలో చూశారు మీరు, ఎలక్షన్ సందర్భంగా కానీ ఎలక్షన్ అయిన తర్వాత కానీ రాష్ట్రంలో ఎన్ని గొడవలు అవుతున్నాయి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇటు ప్రత్యర్థుల మీద దాడులు జరుగుతున్నాయి. ఆల్మోస్ట్ పులవర్తి నాని గారిని, చంద్రగిరికి సంబంధించిన ఎమ్మెల్యే గారిని తిరుపతి పద్మావతి యూనివర్సిటీ క్యాంప్స్లో ఆల్మోస్ట్ జస్ట్ చావు తప్పి కన్నులట్టుపోయినట్టే. ఆ రోజున కానీ ఆయన బాడీ సెక్యూరిటీ గార్డ్ లేకపోతే ఆ రోజున ఆయన చంపేద్దరు లిటరల్గా. సో ఇన్ని విషయాలు జరుగుతున్నా ఒక పక్క నుంచేమో సెంట్రల్ నుంచి ఎలక్షన్ కమిషన్ ఓ పక్క నుంచి అక్షంతలు వేస్తున్నా కూడా కనీసం ఇప్పుడు కూడా తనకి కావాల్సిన వాళ్ళని పోస్టింగ్లో వేసుకుని తనకు చెందిన ఐఏఎస్లు ఐపీఎస్లని చేతిలో పెట్టుకుని ఈ రోజు వరకు కూడా ఈవెన్ ఇప్పుడు లేటెస్ట్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఇంత ఉదాంతం జరిగినా కూడా కేవలం వాళ్ళని వెనకేసుకొస్తూ వాళ్ళ వర్గాన్ని కాపాడుకుంటూ ఇంకా టీడీపీ మీద, టీడీపీకి సంబంధించిన ఒక జనసేన మీద కానీ ఇటు బీజేపీ కానీ బురద జల్లుతూ, సో ఎదురు ఆ కార్యకర్తల మీదే కేసులు పెడుతూ, ఆ నాయకుల మీద కేసులు పెడుతూ, కనీసం ఒక సిఎస్ హోదాలో ఉన్న వ్యక్తి కులాలకి మతాలకి అతీతంగా రాజ్యాంగానికి బద్ధుడై పనిచేయాలని కనీస స్పృహ లేకుండా ఈ జవహర్ రెడ్డి చూస్తుంటే చాలా యావగింపుగా ఉంది, అసహ్యంగా కూడా ఉంది. నాకు తెలిసి ఇంత అవుట్రేట్గా, ఇంత ఏకపక్షంగా బహుశా ఈ దేశ చరిత్రలో, ఈ రాజకీయ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇతనిలాగా ఎవ్వరు కూడా చేసి ఉండరు. సో ఒక పక్కన ఇన్ని విషయాలు జరుగుతున్నాయి, ఒక పక్కన గొడవలు ఇంకా చల్లారలేదు, ఒక పక్కన పోలింగు జరిగిన చోట ఈ యొక్క ఏదైతే బ్యాలెట్స్ పెట్టిన స్ట్రాంగ్ రూముల దగ్గర సరైన భద్రత లేదని చెప్పి రకరకాల చేస్తున్నారు. ఓ పక్క నుంచి ఏమో పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని వెతుకుతున్నారని చెబుతున్నారు. ఇగో ఇక్కడున్నాడు, అక్కడ పులి, ఇక్కడ ఉన్నాడు, ఇక్కడ పట్టుకున్నాం, అక్కడ పట్టుకున్నాం, లేకపోతే ఇగో అదిగో ఇక్కడ లొంగిపోతున్నాడు అని ఇన్ని నాటకాలు ఆడుతూ కూడా ఈ సమయంలో కూడా వాళ్ళ యొక్క కుల గజ్జిని, కుల పిచ్చిని, వాళ్ళ వర్గ పిచ్చిని మరొకసారి జవహర్ రెడ్డి చాటుకున్నాడు. ఎందుకు అంటే మొన్న లాస్ట్ టైం కూడా అదే వాళ్ళ కడప ప్రాంతానికి చెందిన ఒక నీలకంఠారెడ్డి అనే అతనికి, అనిల్ రెడ్డి అనే అతనికి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇచ్చారు. ఈ నీలకంఠారెడ్డి అనేవాడేమో ధనంజయ రెడ్డికి ఫేసీలో పనిచేసిన వ్యక్తి. ఈ అనిల్ రెడ్డి అనేవాడిని స్వయంగా సీఎం గారే అపాయింట్మెంట్ చేశారు. అంటే నిబంధనలన్నీ తొంగలోకి దుక్కి ఇప్పుడు కూడా ఎవరికీ చెప్పకుండా, దీన్ని బహిర్గతం చేయకుండా ఫిబ్రవరిలో చాలా గోప్యంగా దాచి, సాధారణంగా ఏమవుతుందంటే ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్ అనేటప్పటికీ ఈ యొక్క రవాణా శాఖ, వాణిజ్య శాఖకు సంబంధించిన ఎంప్లాయీస్ ఎక్కువ మంది దానికి సంబంధించిన వాళ్ళు అప్లై చేస్తారు. సో వాళ్ళెవ్వరు కూడా దీంట్లో అప్లై చేయలేదు. సో వాళ్ళెవరికి అసలు విషయమే తెలియదు. సో మళ్ళీ ఇప్పుడు చేసిన వాళ్ళలో కూడా ఒక 10 మంది మాత్రమే చేయగలిగారు. ఆ 10 మందిలో కూడా మెజార్టీ అంటే 50% ఓన్లీ కడప ప్రాంతానికి చెందిన వాళ్ళు. ఎస్పెషల్లీ అక్కడ ఒక లేడీని కూడా అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆవిడకి ఏదైనా కన్ఫర్మ్ చేయాలని చెప్పి సిఎస్ జవహర్ రెడ్డి వాళ్ళ సామాజిక వర్గం కాబట్టి ఇటు ధనంజయ రెడ్డి కూడా కంకణం కట్టు కూర్చున్నారు. మాధురి అనే ఆవిడకి కనీసం 7 years ఎక్స్పీరియన్స్ కూడా లేదు. సో ఆవిడని తీసుకొచ్చి సో ఎంతోమంది అర్హులు ఉంటే వాళ్ళందరినీ బలిపశువులు చేసి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ లేకుండా ఈ విధంగా వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఈవెన్ వెళ్ళిపోయేటప్పుడు కూడా ఆపద్ధర్మ గవర్నమెంట్ జరుగుతున్నప్పుడు సాధారణంగా ఈవెన్ ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ని కూడా అపాయింట్మెంట్ చెయ్యరు, అధికారం కూడా లేదు. కానీ ఎంత తహతహలాడుతున్నారంటే వీళ్ళ యొక్క ఆ యొక్క కులపిచ్చి ఏ స్థాయికి ఉన్నదో ఒకసారి చూడండి. అంటే
వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా రేపు రాజు ఎవడో మంత్రి ఎవడో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్రంలో అప్పుడు కూడా వాళ్ళకి కావాల్సిన వాళ్ళు అస్మదీయులను తీసుకొచ్చి ఆ పోస్టుల్లో పెడితే రేపొద్దున్న ఇటు ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని ఇరకాన పెట్టడానికి, లేకపోతే అక్కడ జరుగుతున్న ఒక రాజ్యాంగంలో జరుగుతున్న కొన్ని విషయాలు కానీ వీళ్ళందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారని ఇది ఒక కుట్ల యత్నం అమ్మ. సో లాస్ట్ టైం కూడా బాబు గారు కూడా వీళ్ళందరినీ నమ్మాడు. జవహర్ రెడ్డి నమ్మి జవహర్ రెడ్డి కూడా మంచి కీ పోస్టులు ఇచ్చారు, అలాగే అజయ్ కలాం కూడా సిఎస్ ఇచ్చారు. వీళ్ళందరూ కూడా చెప్పడానికి సిగ్గుచేటు. కానీ బాబు గారు ఏం చేశారంటే సీనియర్సు, కాస్త కోస్త ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషులు, కాస్త సబ్జెక్ట్ ఉన్న మనుషులు అని చెప్పి ఆయన పెద్ద మనసుతో, ఆయన కులం మతం చూడని మనిషి కాబట్టి ఆయన పెద్దపేటేసి వీళ్ళ కీలక పదవుల్లో కూర్చోపెడితే అప్పుడు కూడా బాబు గారు తీసుకునే డిసిషన్స్ కానీ, బాబు గారు తీసుకునే నిర్ణయాలు కానీ, బాబు గారు చేస్తున్న డెవలప్మెంట్ కానీ ప్రతీదీ కూడా జగన్మోహన్ రెడ్డి శిబిరానికి, జగన్మోహన్ రెడ్డికి చేరవేసి ఇతోధికంగా బాబు గారిని ఏదో విధంగా దెబ్బ కొట్టడానికి, బాబు గారి యొక్క ఎత్తుగడల్ని మళ్ళీ తిప్పికొట్టడానికి, ఈ విధంగా రకరకాలుగా వీళ్ళందరూ కూడా ఒక కోవట్లుగా పనిచేసిన వ్యక్తులు వీళ్ళు. సో వీళ్ళు ఇంక మారడం అనేది ఇంకా మనం మారతారు, లేకపోతే వీళ్ళు ఒక చీఫ్ సెక్రటరీ పొజిషన్లో ఉన్నారు కాబట్టి వీళ్ళు అతీతులు అనుకోవడానికి లేదు. అంటే ఇంత పెద్ద కీ పోస్ట్లో ఉండి కూడా, సీఎం తర్వాత సీఎం పోస్ట్లో ఉండి కూడా ఇంకా ఈ కుల పిచ్చితోటి, వర్గ పిచ్చితోటి ఇంకా మన వాళ్ళని అన్న వాళ్ళని ఇక్కడ కూర్చోబెట్టాలి, రేపు పొద్దున వీళ్ళు మనకు పనిచేస్తారండి. ఇప్పుడు ఈ రోజున చూస్తే ఇన్ని అవకతవకలు, ఇన్ని గొడవలు, ఇట్లా కారణం ఏంటంటే కేవలం వీళ్ళ వర్గానికి సంబంధించిన ఐపీఎస్ఎల్ని ఐఏఎస్ఎల్ని వేసుకుని ఇప్పుడు కూడా వాళ్ళందరూ కూడా ఈ ధనంజయ రెడ్డి, ఈ సజ్జల రామకృష్ణారెడ్డి, ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ యొక్క జవహర్ రెడ్డి కనుసన్నల్లోనే పనిచేస్తున్నారు కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళ ఇన్ని చోట్ల ఇన్ని అవకతవకలు, ఇప్పటికి కూడా సరిగ్గా లా అండ్ ఆర్డర్ కంట్రోల్కి రాకపోవడం కానీ, లేకపోతే ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళు అరెస్ట్ చేయకపోవడం, వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఊరు దాటించడం, సో రాష్ట్రం దాటించడం, దేశం దాటించడం. ఇప్పుడు మీరు చూస్తే అసలు ఈసీ అంత స్ట్రాంగ్గా ముందు వాడిని అరెస్ట్ చేయండి, లోపల వేయండి అని ఒక పక్కన ఈసీ చెబుతుంటే హైకోర్టు అక్కడ వాడికి బెయిల్ ఇస్తుంది. అంటే ఇంకా ఇక్కడ ఒక పద్ధతి పాడు లేదా? అంటే మమ్మల్ని ఎవడో ప్రశ్నించడనే పరిస్థితిలో ఉన్నారు ఈ జడ్జెస్ అందరూ. అంటే మేము జడ్జిమెంట్ ఇస్తే మేము చెప్పిందే వేదం అనుకుంటున్నారా? అక్కడ వాడు క్లీన్గా అంతమందిని బెదిరించి ఒక వ్యక్తి మీద, ఆ నంబూరి శేషగిరిరావు అనే వ్యక్తి మీద గొడ్డలతో అటాక్ చేసి చంపినంత పని చేశారు. బయటకు వచ్చి ఒక లేడీని సభ్య సమాజం తలదించుకునేలాగా అంత దుర్భాషలాడి అందరూ చూస్తుండగా ఆ ఈవీఎంలను ధ్వంసం చేస్తే క్లీన్గా కనబడుతుంటే ఇది లోకేష్ గారు పంపించిన క్లిప్పింగు, ఇది మార్ఫింగ్ చేశారా? అసలు కనీసం ఇంగితం లేదనమాట. ఇటు కోర్టులకి లేదు, ఇటు జవాబుదారితనం ఉన్న పోస్టుల్లో ఉన్న వాళ్ళకి లేదు. వాడిని చివరికి బెయిల్ ఇచ్చారు. ఇప్పుడు అంటే ఎలా ఉందో చూడండి. ఇమీడియట్గా అరెస్ట్ చేయవలసిన వ్యక్తికి 7 ఏళ్ల పైన జైలు శిక్ష పడే వ్యక్తికి ఇలా చేయడం అనేది ఇది. సో ఇలాగా ఇన్ని ప్రాబ్లం ఉండగా ఇదేదో ప్రయారిటీ అన్నట్టుగా, ఇదే ముఖ్యం అన్నట్టుగా యూపీఎస్సీకి లెటర్ రాయడం. వాళ్ళు కూడా ఏం చెప్పారు, June 7th మీరు ఇది పెట్టుకోండి అని చెప్పారు, ఇంటర్వ్యూస్ పెట్టుకోండి అని. కాదు మాకు ఇంకా వేరే పనులు ఉన్నాయి, ఈ నెలాఖరికల్లా ఫినిష్ చేయాలి. అంటే వీళ్ళకి తెలుసు ఆల్రెడీ వీళ్ళ ప్రభుత్వం రాదని వీళ్ళకి తెలుసు, వీళ్ళ గవర్నమెంట్ రాదని తెలుసు కాబట్టి ఈ నెలాఖరులోనే చక్కబెట్టుకుని వాళ్ళ అసమధీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కావాల్సిన వాళ్ళు, వర్గం వాళ్ళు, ఎస్పెషల్లీ వాళ్ళ కడప జిల్లా వాళ్ళందరికీ కూడా ఈ కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు ఇచ్చేసేసి ఈ విధంగా అంటగట్టి వీళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చేసి వెళ్ళిపోవడానికి ఇంకా ఈ విధంగా సిఎస్ ఇంత తాపత్రయపడుతున్నాడంటే దీన్ని ఏమనాలో అర్థం అవ్వట్లేదు నాకు. అదేవిధంగా ఈ ధనంజయ రెడ్డి అనేవాడు కూడా చూసుకుంటే అంతకుముందు ఈ ధనంజయ రెడ్డి కూడా రాజశేఖర రెడ్డి కన్ఫర్మ్డ్ ఐఏఎస్ ఇచ్చాడు. ఎక్కడో ఒక అనామక పోస్టుల్లో ఉండే వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళకి కావాల్సిన వాడు అని చెప్పి వాళ్ళ కావాల్సిన వ్యక్తిని ఇస్తే జిహెచ్ఎంసీ మొత్తం అప్పచెప్పారు. మొత్తం జిహెచ్ఎంసీ ల్యాండ్స్, గెయిన్స్, అసైన్ ల్యాండ్స్, డిస్ప్యూట్ ల్యాండ్స్ అన్నీ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, వాళ్ళకి సంబంధించిన అసమధీయులకి అందరికీ అంటగట్టి వీడు కూడా బాగానే సంపాదించుకున్నాడు. సో వీళ్ళకి తెలిసిందల్లా ఒకటేనమ్మా, చంద్రబాబు లాంటి వాడో లేకపోతే ఎన్టీ రామారావు లాంటి వాడో వ్యక్తి వచ్చి వాళ్ళ డెవలప్మెంట్ చేసి సంపదను సృష్టిస్తే వీళ్ళ గోతిగాడ గుంటనక్కల్లాగా మాయ మాటలు చెప్పి మసిపూసి అన్ని నాటకాలు ఆడి ముద్దులు పెట్టుకుని హగ్గులు ఇచ్చి ఆలింగనాలు చేసుకుని పాదయాత్రలు చేసి పదవులు అధికారంలోకి వచ్చి దోచేసుకోవడం.
మీరు చూశారు కదా, రాజశేఖర రెడ్డి జరిగిన టైంలో జరిగింది అదే. బాబు గారు ఏదైతే సంపద సృష్టించో ఆ సంపద దోసేశారు, కొడుకు దోసిపెట్టాడు. ఇప్పుడు సేమ్ జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా ఈ గ్యాంగ్ ఏదైతే ఉందో, వీళ్ళకి సంబంధించిన ఈ యొక్క మాఫియా ఏదైతే ఉందో, అది ఐఏఎస్ రూపంలో ఉన్నా ఐపీఎస్ రూపంలో ఉన్నా వీళ్ళు చేసేది కూడా ఇదే. ఎంతసేపు దాచుకో ప్లస్ వాళ్ళకి కావాల్సిన వాళ్ళని ఎక్కడో ఢిల్లీలో వాడెక్కడో రైల్వేలో పనిచేస్తూ ఉంటాడు, ఎక్కడో మిలిటరీలో పనిచేస్తూ ఉంటాడు. వీళ్ళు రాగానే వాళ్ళందరినీ తీసుకొచ్చేసి తిరుపతిలో ఒకరిని ఈవోగా పెట్టేస్తారు, లేకపోతే ఇక్కడ తీసుకొచ్చి స్టేట్ గవర్నమెంట్లో పెట్టేసుకుంటారు. అంటే ఎంత మాఫియా చూడండి. అంటే వాళ్ళకి కావాల్సిన వ్యక్తులు అయితే ఇంకా బయటికి ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వదు. అంటే ఇన్ని సంవత్సరాలు కూడా అధికారంలో ఉన్నప్పుడు సిఎస్ జవహర్ రెడ్డి అదే చేశారు. ఇప్పుడు అధికారం కోల్పోయేటువంటి ముందు కూడా, ఈవెన్ ఎలక్షన్ కూడా ఉన్నప్పుడు కూడా ఆయన వారి అస్మదీయులకి కన్ఫర్మ్డ్ ఐఏఎస్లు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. సో మరి ఏం చేస్తారో చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు.